కేటీఆర్ అన్నమాట ప్రకారమే చర్చకు సిద్ధమయ్యారు. రైతు సంక్షేమంపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ చేసిన సవాల్ను స్వీకరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట ఎర్రవల్లి, గంగుల, వేమ్ల, తలసాని ఉన్నారు. అసెంబ్లీలో చర్చించాలని కానీ ప్రెస్ క్లబ్ లో ఏంటనంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్ అటాక్ దిగారు. అసెంబ్లీలో తమకు మైక్ ఇవ్వకుండా కట్ చేస్తారని, ఇదే సరైన వేదిక కంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం. ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా, వస్తారేమో అనుకున్నాం. రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నాను. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రి వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు. ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్, రైతుల సబ్జెక్ట్ కానీ తెలంగాణ యువత సబ్జెక్ట్ కానీ చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్ తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదే విధంగా రాని బోనస్, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్ కు బయలుదేరిపోతా ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు ముచ్చటపడి కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ 18 నెలల కాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మోసపూరితమైన పాలన, ఈ రాష్ట్రంలో 420 హామీలు ఇచ్చి ప్రజలు 18 నెలల కాలంగా ఈ రాష్ట్రంలో మొన్న ముఖ్యమంత్రి గారు ముచ్చటపడి కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, ఎక్కడ చర్చకు వస్తారో రండి అని ముఖ్యమంత్రి గారు ముచ్చటపడితే తప్పకుండా ముఖ్యమంత్రి గారి సవాల్ను మేము స్వీకరిస్తున్నామని చెప్పి, మరి కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ వస్తారా అంటే నీ స్థాయికి కేసీఆర్ గారు అవసరం లేదు, మేము సరిపోతామని చెప్పి ఆయన సవాల్ను మేము స్వీకరించి ముఖ్యమంత్రి గారికి అదే రోజు నేను విజ్ఞప్తి చేసిన, అయ్యా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం, అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి వస్తాం, లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటే ప్యాలెస్కి వస్తాం, లేదా సెక్రటేరియట్లో పెడితే సెక్రటేరియట్కి వస్తాం, అంబేద్కర్ కాడ చర్చ పెడుతున్నంటే ఆడికి వస్తాం. ఇక ఏది కాదు, నువ్వు తప్పించుకుంటావని మాకు తెలుసు కాబట్టి, నీకు అలవాటు కాబట్టి, గతంలో కూడా ఇట్లాగే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పుకుంటా అన్నాం. 3 నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేసినాం. అట్లాగే హైదరాబాద్ GHMCలో బీఆర్ఎస్ కనుక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటా అన్నాం, అప్పుడు మాట తప్పినాం. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టే మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. మొన్న ముఖ్యమంత్రి గారు ముచ్చటపడి కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, ఎక్కడ చర్చకు వస్తారో రండి అని ముఖ్యమంత్రి గారు ముచ్చటపడితే తప్పకుండా ముఖ్యమంత్రి గారి సవాల్ను మేము స్వీకరిస్తున్నామని చెప్పి, మరి కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ వస్తారా అంటే నీ స్థాయికి కేసీఆర్ గారు అవసరం లేదు, మేము సరిపోతామని చెప్పి ఆయన సవాల్ను మేము స్వీకరించి ముఖ్యమంత్రి గారికి అదే రోజు నేను విజ్ఞప్తి చేసిన, అయ్యా మీరు ఎక్కడ రమ్మంటే 18 నెలల కాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మోసపూరితమైన పాలన, ఈ రాష్ట్రంలో 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా నోటికొచ్చినట్టుగా మాటలు చెప్పి, మరి ఇటు రైతులను, అటు మహిళలను, రాష్ట్రంలో బలహీన వర్గాలను, దళితులను, గిరిజనులను, తెలంగాణ యువతను అందరినీ వంచి గద్దెనెక్కిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారు అని చెప్పి 18 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా, గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కూడా 18 నెలలుగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క
అరాచకాలను నిలదీస్తున్నాం, ఎండగడతా ఉన్నాం. 18 నెలల కాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మోసపూరితమైన పాలన, ఈ రాష్ట్రంలో 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా నోటికొచ్చినట్టుగా మాటలు చెప్పి మరి ఇటు రైతులను అటు మహిళలను రాష్ట్రంలో బలహీన వర్గాలను దళితులను గిరిజనులను తెలంగాణ యువతను అందరినీ వంచి గద్దెనెక్కిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారు అని చెప్పి 18 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కూడా 18 నెలలుగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ